మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఆఖరి పోరు. నేడు ఐపీఎల్ 18 సీజన్ ఫైనల్ గెలిచిన టీమ్కు తొలి టైటిల్. ఐపీఎల్ 2008లో మొదలైంది. తొలి సీజన్ 2, 3, 4 ఇలా చూస్తూ 17 సీజన్లు గడిచిపోయాయి. కానీ ఒక్కసారైనా విజేతగా నిలవాలనే ఆ రెండు జట్ల కోరిక మాత్రం నెరవేరలేదు. ఇన్నేళ్లలో ఎంతోమంది ఆటగాళ్లు మారారు, కోచ్లు కొత్తగా వచ్చారు, వ్యూహాలు మారాయి. వైఫల్యాలతో నిష్క్రమించిన ప్రతిసారీ వచ్చే ఏడు మనదే అవుతుందనే ఆశతో మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడం, ఆపై కీలక దశలో కుప్పకూలడం సాధారణంగా మారిపోయాయి తప్ప ఐపీఎల్ టైటిల్ ద్రాక్ష అందనే లేదు. ఒక టీమ్ ఈ ప్రయత్నంలో 3 సార్లు తుది పోరుకు చేరి నిరాశతో వెనుదిరగ్గా, మరో జట్టు ఒకే ఒక్కసారి ఆఖరి మెట్టుకు చేరి చతికిలపడింది. ఇప్పుడు ఆ రెండు టీమ్లలో ఒకరికి ఉపశమనం దక్కే సమయం వచ్చింది. ఐపీఎల్ 18వ సీజన్లో కొత్త జట్టు చాంపియన్గా నిలవడం ఖరారైన నేపథ్యంలో తొలిసారిగా ఈ టైటిల్ను ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరం. మొదటి ట్రోఫీ వేటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో సర్వశక్తులు ఒడ్డనున్నాయి. అక్కడ ఏడాదికి 25,000 రోజులు. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365 రోజులు పడుతుందని తెలిసిందే. అదే మాదిరి ఒక చిన్నపాటి మరుగుజ్జు గ్రహం లాంటి ఖగోళ వస్తువు మన సూర్యుని చుట్టూ అత్యంత నెమ్మదిగా తిరుగుతోంది. ఎంతగా అంటే ఒక చుట్టు చుట్టేయడానికి ఏకంగా 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. సౌర మండలంలో కొత్తగా కనిపెట్టిన ఈ మరుగుజ్జు గ్రహానికి 2017 OF-201 అని పేరు పెట్టారు. అయితే దీనిని గ్రహం హోదా ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే దీనిని పూర్తి స్థాయిలో గ్రహ లక్షణాలు లేవని తేలింది. నెప్ట్యూన్ గ్రహం ఎంత దూరంలో అయితే సూర్యుని చుట్టూ తిరుగుతోందో అంతకంటే కాస్తంత ఎక్కువ దూరంలో ఈ అంతరిక్ష పదార్థం మన సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా నెమ్మదిగా పరిభ్రమిస్తోంది. ఒకసారి సూర్యుడికి చుట్టి రావడానికి 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. దీని వెడల్పు ఏకంగా 700 కిలోమీటర్లు. కోట్ల సంవత్సరాలుగా ఒకే కక్షలో పరిభ్రమిస్తోంది. ఆ లెక్కన చూస్తే బుల్లి గ్రహం హోదా పొందే అర్హత కాస్తంత దీనికి ఉంది అని అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీలో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సిహావో చెంగ్ అన్నారు. మరుగుజ్జు గ్రహాల హోదా పొందిన 5 కంటే ఈ కొత్త ఖగోళ వస్తువు కాస్తంత చిన్నగా ఉంది. ఈ గతంలో గ్రహంలా చెలామణి అయిన ఇటీవల మరుగుజ్జు గ్రహంగా స్థిరపడిపోయిన ప్లూటో వ్యాసం 2,377 కిలోమీటర్లు కాగా ఈ 2017 OF-201 వ్యాసం కేవలం 700 కిలోమీటర్లే. కిమ్ మూన్ సూ, లీ జే మ్యూంగ్. దక్షిణ కొరియాలో నేడే ఎన్నికలు. విపక్ష అభ్యర్థి మ్యూంగ్కే అధ్యక్ష పీఠం. నెలల తరబడి కొనసాగిన రాజకీయ సంక్షోభం అనంతరం దక్షిణ కొరియాలో మంగళవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. గత డిసెంబర్లో మార్షల్ విధించి పరువుతో పాటు అంతిమంగా పదవి కూడా కోల్పోయిన యూన్ సుక్ యెల్ స్థానంలో 4.4 కోట్ల మంది ఓటర్లు నూతన అధ్యక్షుణ్ణి ఎన్నుకోనున్నారు. 6 అభ్యర్థులు బరిలో ఉన్న ప్రధాన పోటీ అధికార పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి కిమ్ మూన్ సూ, విపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా పార్టీకి చెందిన లీ జే మ్యూంగ్ మధ్య నెలకొంది. వారు తొలుత నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డ మ్యూంగ్ క్రమంగా పైచేయి సాధించారు. దీనికి తోడు తాజా మాజీ అధ్యక్షుని ఏకపక్ష పోకడలను విమర్శించేందుకు సూ నిరాకరించడంతో ఆయన గ్రాఫ్ బాగా పడిపోయిందని, ఈ నేపథ్యంలో 61 ఏళ్ల మ్యూంగ్ భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. సాయంత్రానికల్లా ఎన్నికల ఫలితాలు వెలువడి నూతన అధ్యక్షుడు బుధవారమే బాధ్యతలు చేపడతారు. కార్ల్సన్కు గుకెష్ షాక్. మాగ్నస్ కార్ల్సన్ చెస్ గురించి తెలిసిన వారికి, క్రీడాభిమానులకు
సుపరిచితమైన పేరు. ప్రపంచ చదరంగంలో అతడు 14 ఏళ్లుగా వరల్డ్ నెంబర్ 1గా కొనసాగుతున్నారు. క్లాసికల్ ఫార్మాట్లో 5 సార్లు, ర్యాపిడ్ ఫార్మాట్లో 5 సార్లు, బ్లిట్జ్ ఫార్మాట్లో ఏకంగా 8 సార్లు విశ్వ విజేతగా నిలిచాడు. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా ఓటమి అంచుల్లో నుంచి విజయాన్ని అందుకోవడంలో దిట్ట. ఇలాంటి అసాధారణ నైపుణ్యం ఉన్న ప్లేయర్తో గేమ్ ఆడుతూ డ్రా చేసుకుంటే అది విజయంతో సమానం. ఇక నేరుగా గెలిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది. అలాంటి సంచలనమే నమోదు చేశాడు భారత యువ గ్రాండ్ మాస్టర్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్. 6 మేటి గ్రాండ్ మాస్టర్ల మధ్య జరుగుతున్న నార్వే ఓపెన్ టోర్నీలో కార్ల్సన్పై గుకేష్ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెరీర్లో తొలిసారి క్లాసికల్ గేమ్లో కార్ల్సన్పై గెలిచాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన 6వ రౌండ్ గేమ్లో 19 ఏళ్ల గుకేష్ తెల్ల పావులతో ఆడుతూ 62 ఎత్తుల్లో కార్ల్సన్ ఆట కట్టించాడు. 4 గంటల పాటు జరిగిన ఈ గేమ్లో కార్ల్సన్ 52వ ఎత్తులో చేసిన తప్పిదాన్ని గుకేష్ అనుకూలంగా మలుచుకొని సంచలన ఫలితం సాధించాడు. తనను ఢీకొట్టే సరైన ప్రత్యర్థులు లేకపోవడంతో ప్రపంచ ఛాంపియన్షిప్పై ఆసక్తి కోల్పోయి కొన్నాళ్లుగా ఆ మెగా ఈవెంట్కు దూరంగా ఉంటున్న 34 ఏళ్ల కార్ల్సన్కు భవిష్యత్తులో గట్టి ప్రత్యర్థి కాగల సత్తా తనలో ఉందని గుకేష్ నిరూపించాడు. అసహనంతో గుకేష్ చేతిలో తొలిసారి ఓటమి చవిచూసిన కార్ల్సన్ పరాజయ భావాన్ని తట్టుకోలేక ఊహించని రీతిలో స్పందించాడు. తన నుంచి జరిగిన ఒక్క తప్పిదాన్ని అనుకూలంగా మలుచుకొని గుకేష్ గెలుపు బాట పట్టడంతో కార్ల్సన్ ఆ కోపాన్నంతా తాము ఆడిన చెస్ బోర్డు టేబుల్పై చూపించాడు. తాను పిడికిలితో ఒక్కసారిగా టేబుల్పై కార్ల్సన్ గట్టిగా కొట్టాడు. ఆ వెంటనే తమాయించుకున్న కార్ల్సన్ పావులను చెస్ బోర్డుపై అమర్చి గుకేష్కు వద్దకు వెళ్లి 2 సార్లు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కార్ల్సన్ ఓడించిన తర్వాత గుకేష్ కొన్ని క్షణాల పాటు షాకులో ఉండిపోయి ఆ తర్వాత ఈ విజయాన్ని ఆస్వాదించాడు. 6వ రౌండ్ తర్వాత గుకేష్ 8.5 పాయింట్లతో సంయుక్తంగా 3వ స్థానంలో ఉన్నాడు. ఇటలీలో ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం, పరుగులు పెట్టిన పర్యాటకులు. ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం సోమవారం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో భారీగా బూడిద ఎగిసిపడుతోంది. ఈ విస్ఫోటనం వల్ల పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పర్యాటకులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతుండటంతో ప్రజలంతా మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో మౌంట్ ఎట్నా ఒకటని ఇటలీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ వెల్లడించింది. గత 5 ఏళ్లుగా ఇది చురుకుగా ఉన్నట్లు పేర్కొంది. కొన్ని గంటలుగా అగ్నిపర్వతం నుంచి బూడిద ఎగిసిపడుతూనే ఉందని, ఇలాగే కొనసాగితే మరిన్ని విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశాన్ని ఐక్యంగా ఉంచిన ఘనత రాజ్యాంగానిదే. సంక్షోభాలు ఎదురైనప్పుడల్లా దేశాన్ని ఐక్యంగా, దృఢంగా ఉండేలా చూసిన ఘనత రాజ్యాంగానికే దక్కుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవై పేర్కొన్నారు.